అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఎంతమంది తలపడినా ఆదరలేదు, బెదరలేదు. ఓడిన చోటే భారీ మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎవరైతే తనను రాజకీయాలకు పనికిరాడంటూ ఎగతాళి చేశారో వారినే రాజకీయాలలో మట్టి కరిపించడమే కాదు, జీరోలుగా మార్చే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికీ మేమెవరి గురించి చెబుతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంతకీ ఆ యువనేతను ఢీకొట్టే సత్తా ప్రత్యర్థులకుందా? ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయ చదరంగంలో ప్రత్యర్థుల రాజకీయ పునాదులను పెకలిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం. నారా లోకేష్ ఇప్పుడు ఈ పేరు దేశంలోని యువ రాజకీయ నేతలందరిలోకెల్లా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు తనయుడిగా, తనకు రాజకీయ వారసుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజకీయాలలోకి రాకముందే ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు పన్నారు. పప్పు అంటూ హేళనలు, అవమానకరమైన సెటైర్లతో ఇబ్బంది పెట్టినా, ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా అదరకుండా బెదరకుండా రాజకీయాలలో ముందుకు సాగుతూ ప్రజాభిమానాన్ని చోరకున్న ప్రజా నేతగా ఎదిగిన వైనం దేశ రాజకీయాలలో తలపండిన పొలిటికల్ లీడర్లనే ఆశ్చర్యపోయేలా చేసింది. సంక్షేమాలన్నీ అవకాశంగా మలుచుకోవాలన్న తండ్రి చంద్రబాబు నాయుడు మాటల స్ఫూర్తితో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను లోకేష్ తన భుజానికి ఎత్తుకుని అనుకున్నది సాధించాడు. యువగలం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్రగా చెప్పుకోవాలి. ఈ యాత్రతో ప్రజలతో మమేకమైన తీరు, వారి కష్టాలను తెలుసుకుని కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించిన వైనంతో ఆ రోజే లోకేష్ ప్రజానాయకుడన్న సంగతి తెలుగు ప్రజలకు అర్థమైపోయింది. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వేటికి బెదరలేదు. నాయకత్వ పటిమ విషయంలోనే కాదు, సమస్యలను ధీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగే సత్తా కలిగిన లీడర్గా లోకేష్ ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు పార్టీకి అన్నీ తానై ముందుండి నడిపిస్తూ క్యాడర్ కు దిశానిర్దేశం చేయగలిగిన సమర్థత కలిగిన నేతగా పేరు తెచ్చుకున్నారు. సొంత పార్టీ నేతలే కాదు, ప్రత్యర్థి పార్టీ నేతలు సైతం లోకేష్ పనితీరును చూసి ప్రజానాయకుడిగా ఎదిగాడంటూ బాహాటంగానే చెబుతున్నారు. 3 దశాబ్దాలుగా టీడీపీ గెలుపుకు దూరమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి 90,000కు పైగా మెజారిటీతో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించడమే కాదు, కేబినెట్ లో బెర్తు దక్కించుకుని ఇప్పుడు మంత్రిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడు. నిరంతరం అనేక సమావేశాలు, అధికార పర్యటనలతో నిత్యం తీరిక లేకుండా గడుపుతూ ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న నేతగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు లోకేష్. తండ్రి నుండి నేర్చుకున్న రాజకీయ పాఠాలతో ఒకవైపు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూనే మరోవైపు తండ్రి పాలనా దక్షతను పుణికిపుచ్చుకుని అధికారిక వ్యవహారాలలో తనదైన ముద్ర వేస్తున్నారు. జగన్ రాజకీయ కుట్రలను ఎదుర్కోవడంలో లోకేష్ వ్యవహరిస్తున్న తీరు చూసి చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ ని మెచ్చుకుంటున్నారంటే మామూలు విషయం కాదు. అదే సమయంలో ఏపీ యువత భవిష్యత్తుకు బాటలు వేస్తూ తన సమర్థత, కార్యదక్షతతో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలను, దిగ్గజ పరిశ్రమలను, వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో అహర్నిశలు లోకేష్ శ్రమిస్తున్నాడు. పార్టీకి సంబంధించిన బరువు బాధ్యతలను తనే మోస్తూ తండ్రిపై ఒత్తిడిని తగ్గించి పార్టీ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపే స్థాయికి చేరాడు. ఒకవైపు మంత్రిగా జనంలోకి వెళ్తూ మరోవైపు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రత్యర్థుల విమర్శలకు ధీటైన సమాధానమిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు సాగుతున్నాడు. నిన్నటికి నిన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత అడ్డా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో లోకేష్ సత్తా ఏంటో తెలిసేలా చేశాడు. నారా లోకేష్ కొట్టిన దెబ్బకు పులివెందులలో వైఎస్ పొలిటికల్ కోట బీటలు వారింది. పులివెందులలో తమకు ఎదురు లేదని ఎన్నో ఏళ్లుగా కాలరెగరేసిన వారిని చివరకు మట్టి కరిపించేలా చేయడం ద్వారా తెలుగుదేశం జెండా
పులివేందులలో రెపరెపలాడేలా చేశాడు లోకేష్. వైఎస్ ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యాన్ని పులివేందుల జెడ్పీటీసీ ఎన్నికలతో కూకిట వేలితో పెకలించి వేసి తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి వచ్చిందంటే పులివేందుల రాజకీయాలను లోకేష్ ఎంతగా ప్రభావితం చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పులివేందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని లతారెడ్డి గెలుపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రస్థానం పతనం అంచుకు చేరుకుందనడానికి నిదర్శనంగా నిలుస్తుందని రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నారా లోకేష్ పాలనాపరమైన అంశాలపై దృష్టి సారించారు. ప్రజల సంక్షేమం కోసం ఏం కావాలో, ఏం చేస్తే బాగుంటుందో తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగాడని ఆయన్ను దగ్గరగా చూసిన వారంతా చెబుతున్నారు. లోకేష్ ఇప్పుడు రాజకీయాలలో రాటుదేలారు. పరిణిత చెందిన నేతగానే కాదు, ఆత్మవిశ్వాసం ఆయనలో తొణికిసలాడుతుంది. ఇదే ఒరవడితో లోకేష్ రాజకీయ ప్రయాణం కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు మారడమే కాదు, ప్రత్యర్థి పార్టీలు కనుమరుగు కావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.